సండే నేనెలా పనులు చేసుకుంటానన్నది లంచ్ వరకు ఈ వీడియోలో చూపిస్తానండి. మార్నింగ్ లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని, దీపారాధన చేసుకొని, వాళ్ళు పడుకునే లోపు హస్బెండ్, పిల్లలు లేచే లోపల నేను పాలు, టీ అన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళు లేపుతాను. దీపారాధన చేసుకొని ముందు పిల్లల కోసం పాలు కాస్తాను. తర్వాత హస్బెండ్‌కి టీ పెడతాను. తర్వాత టిఫిన్ గూడా ప్రిపేర్ చేస్తాను. తర్వాత లేపుతాను. సండే కదా! వాళ్ళు కొద్దిగా రెస్ట్ తీసుకోవాలని లేట్‌గానే లేపుతాను. 8:30కి అలాగా. 4 బర్నర్ల స్టవ్ కాబట్టి తొందరగా పనయిపోతదండి. దీనివల్ల అదొక యూజ్ అయితే ఉన్నది. ఏదైనా లంచ్ ప్రిపేర్ చేసినా, బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసినా 4 ఐటెమ్స్ ఒకేసారి మనం కుక్ చేసుకోవచ్చు. టీ, పాలు, టిఫిను, అన్నం గూడా నేను వారుస్తానండి. పంట రైస్ మాకు ఊరు నుంచి వస్తాయి కాబట్టి అన్నాన్ని కుక్కర్‌లో పెట్టను మెత్తగా అయిపోద్దని అన్నం వార్చడం అలవాటు. అలా తినడమే మాకలవాటు. ఇడ్లీ చేసి, బొంబాయి చట్నీ గూడా చేశాను. సండే కదా! తలకాయ మాంసం తీసుకొచ్చారు. తలకాయ మాంసం కోసం మసాలా గూడా ప్రిపేర్ చేశాను. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగం, ఒక ఇలాచి అన్నీ మీకందరికీ తెలిసిందే. అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను. తలకాయ చాలా మందికి ఇష్టముండదని అనుకుంటాను. ఎందుకంటే స్మెల్ చూస్తే అంత భయంకరంగా ఉంటుంది. అందుకే నాకు గూడా చాలా చిరాకు, ఇరిటేట్ కూడా. నేను ఈ కర్రీ ప్రిపేర్ చేసిన అంతసేపు కూడా నేను ముక్కుకి క్లాత్ కట్టుకుంటాను మాస్క్‌లాగా. తిననని వండనని కాదండి. తినకపోయినా చాలా బాగా వండుతాను. మా ఆయనకి చాలా ఇష్టం నేను వండిన తలకాయ కూరైనా, ఏ కూరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. తలకాయ కూర తెచ్చుకున్నాక మంచిగా వాష్ చేసుకోవాలి. 3, 4 టైమ్స్ చేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి వేగిన తర్వాత మన మసాలా గ్రేవీ ఏదైతే మిక్సీలో వేసుకున్నామో అది వేసి, సాల్ట్ వేసి, పసుపు, కొద్దిగా కారం, గరం మసాలా అన్నీ నేను మనం మసాలా ముద్దలోనే వేసేసి నేను అది సిమ్‌లో పెట్టి కుక్ చేస్తానండి. మంచిగా కుక్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ మాంసాన్ని వేసి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ సిమ్‌లో పెట్టేయండి. చాలామంది కుక్కర్‌లో ప్రిపేర్ చేస్తారు. కానీ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. మెత్తగా ముక్క గూడా ఉడుకుతుంది. తర్వాత చింతపండు నానబెట్టుకునే ముందు కొద్దిసేపు కడుక్కొని పక్కన పెట్టేసి, కడిగిన తర్వాత కొద్దిగా వాటరేసి నానబెడితే ఈలోపు ఇది కుక్ అవుతుంది కదా! అప్పుడు చింతపండు రసాన్ని వేసి కొద్దిగా బెల్లం వేయండి. కూర అనేది వేరే లెవెల్‌లో ఉంటుంది. చాలా బావుంటుంది. ఆయిల్ చూసి కర్రీస్‌లో చాలా ఎక్కువ వేస్తాననుకోకండి. నాన్ వెజ్‌కి ఆయిల్ ఉంటేనే బావుంటుంది. నేను ఎవ్వరి కోసం వండను కదా! మా ఇంట్లో వాళ్ళు ఎలా తింటారో అనే దాన్ని బట్టే నేను వంటలు చేయడం జరుగుతుంది. కొన్ని కర్రీస్‌లో ఆయిల్ కూడా ఎక్కువ వాడతాను. కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసేస్తాను. రైస్‌ని కూడా వేరే బౌల్‌లో షిఫ్ట్ చేసేసి క్లీన్ చేసేస్తాను. వాష్ చేసేస్తాను అన్ని గిన్నెలు కూడా. ఇల్లంతా క్లీన్ చేసి ఒక పక్కన పెట్టేస్తానండి. సండే రోజు లంచ్ అంతా ప్రిపేర్ చేసేసరికి 1 అవుతుంది. ఈలోపు బట్టలు కూడా రెడీ అవుతాయి. మడత పెట్టాలి. బాయ్ అండి. ఈరోజు సండే ఇలా గడిచింది. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.